ఫ్రెండ్స్, ఇవాళ వంకాయతో ఒక వెరైటీ చేస్తున్నాను చూడండి. వంకాయలు ఇలా చిన్న చిన్నవి తీసేసుకున్నా. వంకాయలు తీసేసుకొని కొంచెం మసాలా రెడీ చేసేసుకుంటున్నాను చూడండి. ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి మిక్స్ చేసిన పౌడర్ ఇది. శనగపిండి కాస్తంత వేసుకుందామండి. ఇందులోకి కారం వేసి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. శనగపిండి వేస్తున్నాను చూడండి. వేసి బాగా మిక్స్ చేసేసా. బాగా మిక్స్ చేయాలి ఇలాగా చూడండి. ఇది బాగా పౌడర్ లాగా అయిపోవాలి. అందులోకి కాస్తంత వాటర్ వేసి ఇలాగ బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేయాలి. చూడండి, ఇలా మిక్స్ అయిపోవాలి. పక్కన పెట్టేద్దామండి. ఇది శనగపిండి, ఉప్పు, వంట సోడా వేసి ఇది కొంచెం వాటర్ వేసుకొని ఇది బాగా మిక్స్ చేసేసుకుందామండి. చూడండి, బాగా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఇది మనం ఎప్పుడు వడలు చేసినా, పొంగల్ చేసినా, ఏం చేసినా కానీ ఇలా బాగా ఇలా మిక్స్ చేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుంది. కాస్తంత వేడి ఆయిల్ కూడా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టేసింటాము, అదే ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని ఇలాగా కట్ చేసేది ఉంచుకున్న అందులోకి మనం రెడీ చేసేసుకున్న మసాలాను ఇలా వేసేస్తాను చూడండి. వేసి మొత్తం ఇలా పక్కన పెట్టేసా. ఇప్పుడు చూడండి, ఇలాగా బాగా ఇలా రౌండ్గా తిప్పుకొని ఆయిల్ వేడవడానికి పెట్టేసాను. ఆల్రెడీ ఆయిల్ వేడైపోయింది, వేసేయడమే. చూడండి, ఇలా వేసేసి ఆయిల్ బాగా వేడిగా ఉంది. మొత్తం వంకాయల్ని ఒక్కొక్కటిగా వేసేసేయాలి. బాండీలో ఎంత పడుతుందో చూసి కడాయిలో ఎన్ని పడితే అన్ని వేపు పెట్టేస్తా. ఇందులోకి వేసేసి మంటను మీడియంలోనే ఉంచుకోవాలి. ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇంకోవైపు వంకాయలు బాగా వేగాలి కదా లోపలంతా. అందుకే మంటని మీడియంలోనే ఉంటే బాగా వేగుతాయి. చూడండి, మంట సిమ్లోనే ఉండాలి. మొత్తం ఒకసారి వేగిన తర్వాత కొంచెం హై చేసేసుకోవాలి చివరిగా. ఇంకా మిగతావి వేసేస్తున్నా చూడండి వంకాయలను. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది టేస్ట్. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. పిల్లలకు కానీ ఎంతగానో ఇష్టపడి తింటారు. మనకు టేస్ట్ అనిపిస్తుంది చూడండి. మనం ఇంట్లోనే చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఆయిల్ మంచిగా వేస్తాం కాబట్టి. సూపర్ టేస్ట్ ఉండే చూడండి, సూపర్ టేస్ట్ ఉండే. ఆల్రెడీ నేను చేసి మళ్ళీ ఇంకొకసారి చేస్తున్నా. ఇప్పుడు మీకోసం చూపిస్తామని వీడియో చేస్తున్నా. మిగిలిన పిండి మొత్తం ఇందులోకి వేసేసా. పిండిని లాస్ట్ చివరిగా కాస్తంత మిగిలింది కూడా అందులోకి వేసేసా. వేసి చూడండి, కలర్ చేంజ్ అయ్యాయి. ఇలాగ మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పేసేయాలి మొత్తం. ఇంకొక సైడ్ సూపర్ టేస్ట్ ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో చెప్పండి, కామెంట్ చేయండి. రెడీ అయిపోయినా చూడండి ఫ్రెండ్స్, సూపర్
సూపర్ ఉంటాయి, టేస్ట్ సూపర్ ఉంటాయి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మొత్తం ప్లేట్లకు తీసేసుకోవాలి. చూడండి, ఇలా తీసేసుకున్న సర్వ్ చేసుకోవడమే, తినడమే ఫ్రెండ్స్. కాస్తంత మిర్చి కూడా అందులోకి వేసేస్తాను నేను. వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి కదా అన్నంలోకి తినడానికి అని వేసేసుకుంటున్నా. మిర్చి వేసినప్పుడు చిటపటలాడుతుంది, అందుకే ప్లేట్ కాస్తంత అడ్డం ఇట్లా పెట్టి వేయించుకున్నా. ఇవి కూడా వేగిపోయాయి. చివరిగా ప్లేట్లెక్కి తీసేసా. ఒక వంకాయని ట్రై చేసేసా, సూపర్ వచ్చింది. చివరిగా ఇలా చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.